I appreciate the Spandana EDA organization for taking such a noble cause and spreading among the people. మీ అందరి ఇన్ఫర్మేషన్ కోసం, ఎస్పెషలీ స్టూడెంట్స్, నేను ఐ మోర్లీ ఫోకస్డ్ విత్ ది స్టూడెంట్స్ కాబట్టి టిల్ 30 years నా ఏజ్ గ్రూప్ 30 years వరకు ఐ ఫోకస్ ఆన్ మై కౌన్సిలింగ్ సెషన్స్. 30 years వరకు మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ప్రతి సంవత్సరం 3,000 నుంచి 4,000 మంది వ్యక్తులు సూసైడ్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ ది మోస్ట్ ప్యాథటిక్ ఇన్ఫర్మేషన్. భారతదేశం నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళు ఇచ్చే రికార్డు ఈజ్ నాట్ టోటల్. వాళ్ళ దృష్టికి వచ్చినవి మాత్రమే వాళ్ళు రికార్డ్ చేస్తారు. ప్రభుత్వంలో రికార్డ్ చేయబడ్డాయి. ఇంకా మన ఊర్లలో కానీ ఇక్కడ కానీ రికార్డు కానీ ఆత్మహత్యలు చాలా ఉంటాయి. మేము వి హావ్ డన్ ఏ సర్వే ఒక 2010 కంటే ముందు, ఆల్మోస్ట్ ఒక 5 years తెలుగు రాష్ట్రాల్లో ఏ మూల ఆత్మహత్య చేసుకున్నా వి యూస్ టు కలెక్ట్ విత్ సమ్ ఫ్రెండ్స్ నెట్వర్క్స్ తోటి, దాంతో చూస్తే 10 సంవత్సరాల పాటు ఎన్సీఆర్బి ఏం చెప్తుంది, మేమేం చెప్తుంది చూసిన తర్వాత దేర్ ఇస్ 50% వేరియేషన్ ఇస్ దేర్. suicides what are reported officially, suicides what really happening in the ground level. So we have done extensive programs. Bharat garu cheppinattu chaala extensive programs, suicide exclusive suicide kosame chaala programs chestunna, awareness create chesam. కానీ ఇది ఎంత మంది చేసినా తక్కువేనండి. అందుకే భరత్ గారు ఇట్లా చేస్తున్నాడు అని ఫేస్బుక్ లో కూడా అనౌన్స్ చేశాడు. వీఆర్ ట్రైంగ్ టు గివ్ అవేర్నెస్ అమంగ్ పీపుల్ టు స్టాప్ ద సూసైడ్స్. అండ్ ఐ సెడ్ ఐఎమ్ దేర్ విత్ యూ. So for any issue, any case, any time. So I thank one and all for giving me this opportunity to interact with you in this evening. So ఈ కోవిడ్ డెఫినెట్ గా మన అందరినీ ఒక ఏమంటారు ఛాలెంజ్, మన మీదకి ఛాలెంజ్ విసిరింది. అయితే గత 200-300 సంవత్సరాల నుంచి చరిత్ర ఏం చెప్తుందంటే, ఎవ్రీ 100 years కి ఒక ఇట్లాంటి మహమ్మారి వస్తుంది, ప్రజల్ని భయపెడుతుంది, ప్రజల్ని చాలా మందిని చంపేస్తుంది. సో చరిత్ర చూస్తే ఏం చెప్తుంది, అట్లాంటి మహమ్మారి వచ్చిపోయిన తర్వాత ప్రపంచం ఇంకొంచెం బాగా అవుతుంది, ఇంకొంచెం గొప్పగా అవుతుంది, ఇంకొంచెం శ్రద్ధగా మారుతుంది, ఇంకొంచెం తెలివిగా మారుతుంది, ఇంకొంచెం టెక్నాలజీ పెరుగుతుంది, ఇంకొంచెం జాగ్రత్తగా మారుతుంది అనేది 1920 పాండమిక్ స్పానిష్ ఫ్లూ వచ్చిన తర్వాత ఇప్పుడు 2020లో వచ్చిన COVID-19 ఈ 100 సంవత్సరాల గతిని చూస్తే ఇట్ మేక్స్ ఇస్ క్లియర్. మనిషి రేసు ఎంత గొప్పదనంటే, ప్రకృతి విసిరిన ప్రతి సవాల్ని, మనుషులు విసుక్కున్న ప్రతి ఆందోళన అన్నిటినీ కూడా తీసుకొని మళ్ళీ గొప్పగా ఎదగడానికి ట్రై చేస్తుంది. సో వరల్డ్ ఈజ్ ఆల్వేస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి మోర్ బెటర్, మోర్ ప్రాస్పరస్, మోర్ ఇంప్రూవైజ్డ్ వర్షన్ మనకి 2023 తర్వాత సాక్షాత్కారం అవుతుంది. 1920లో ఉన్న పరిస్థితులకు 2020 ఉన్న పరిస్థితులు చూస్తే నో కంపారిజన్ ఎట్ ఆల్. అంటే 1920 తర్వాత చాలా గొప్పగా మారిపోయింది ఈ ప్రపంచం అంతా. సో ఇప్పుడు కూడా మనం గొప్పగా ఉండే సమాజాన్ని మళ్ళీ మనం సృష్టించుకోబోతున్నాం. ఇట్స్ ఓన్లీ ఏ షార్ట్ పీరియడ్. మనకు చాలా బాధాకరం ఏంటంటే, మనకు చాలా దగ్గర వాళ్ళను, మిత్రులను, బంధువుల్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక్కరన్నా చనిపోయే పరిస్థితులు ఈ మహమ్మారి దారితీస్తుంది. 2020లో మా ఇంట్లో వాళ్ళందరూ ఎవరికి రాలేదు కోవిడ్. మా అమ్మగారికి వచ్చింది, 78 years, 1 month హాస్పిటల్లో పోరాడి చనిపోయింది. అట్లా ఈ సెకండ్ వేవ్ లో కూడా నాకు తెలిసిన దగ్గర మిత్రులు చనిపోయారు, కుటుంబ సభ్యులు, కొంత చుట్టాలలో చనిపోయారు. సో ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్, వీళ్ళ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్ లాగా. టెక్నాలజీ వచ్చి ప్రపంచం మొత్తం వ్యాప్తి అయినప్పుడు మనం ఎట్లయితే దానివల్ల బెనిఫిట్ పొందుతామో, మహమ్మారి వచ్చినప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా మనం కొంత నష్టపోతాం. అందులో భాగంగానే ఈ నష్టం కూడా ప్రకృతిలో ఒక భాగంగా మనం స్వీకరించి మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే మనం ఇప్పుడు వచ్చే బాధని కానీ వీటన్నిటిని మనం సస్టైన్ చేసుకునే ఎబిలిటీ మనకు పెరుగుతుంది, ఆ రెసిలియన్స్ పెరుగుతుంది.
the ability to recoup, ability to rebound, ability to recharge, that human is always exist. That is the power we gained from the nature. మనం కూడా ప్రకృతి కదండి, మనం ప్రకృతికి విరుద్ధంగా లేవు, ప్రకృతికి వేరే లేవు, మనం ప్రకృతిలో భాగం మనం. కానీ ప్రకృతిలో ఉండే ప్రతి ఆందోళన కానీ అల్జడులు కానీ క్రియేట్ చేయడం కానీ అది మన జీవితంలో కూడా సాధ్యం అవుతుంది. మనం ఎప్పుడైతే ప్రకృతికి మనతో మనం కనెక్షన్ పెంచుకుంటామో, ప్రకృతిలో మనం భాగం అని ఎప్పుడైతే నమ్ముతామో, వీటన్నిటి కూడా మనం అర్థం చేసుకునే శక్తి యుక్తులు మనకు అందుబాటులోకి వస్తాయి. సో దానికి సంబంధించి ఒక పీపీటీ నేను ప్రజెంట్ చేస్తాను. దాని కుబ్లర్ రాస్ అనే సైకాలజిస్ట్ ఒక మనిషికి గ్రీఫ్ వస్తే, తీవ్రని బాధ వస్తే ఎట్లా దానికి ఎట్లా రెస్పాండ్ అవుతాడానికి డాబ్డా అనే ఒక ప్రిన్సిపల్ ప్రపోజ్ చేసింది. అదేం చెప్తుందంటే, ఇట్లాంటి గ్రీఫ్ రాగానే ఒక డినయల్ మోడ్ లో ఉంటారు అందరు. ఏంటి, నాకు కాలేదు, ఇది మనకు జరగదు. మనం చూసినాం సేమ్ స్టేటస్ మన భారతదేశంలో లాస్ట్ మార్చ్ లో దేశ ప్రధాని నుంచి రాష్ట్ర చీఫ్ మినిస్టర్లు కూడా దీని పట్ల చాలా చిన్నగా చేసి మాట్లాడడం. ఎందుకు అంటే వీఆర్ ఇన్ డినయల్ మోడ్, మనకు రాదు, భారతీయులకు రాదు, మనది చాలా టెంపరేచర్ ఉన్న ప్రాంతం కాబట్టి వైరస్ ఇక్కడికి రాదు, వస్తే చచ్చిపోతుంది, అది చిన్న జ్వరం టాబ్లెట్ వేసుకుంటే వెళ్ళిపోతుంది, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే పోతుంది. దిస్ ఆర్ ఆల్ కమ్ ఫ్రమ్ ది డినయల్. అంటే వీఆర్ నాట్ ఇన్ ఎ మూడ్ టు యాక్సెప్ట్ ఇట్. దెన్ దాని తర్వాత జీవితంలో ఏదైనా గ్రీఫ్ రాగానే డినయల్ మోడ్ నుంచి మెల్లిగా మనకు కోపం వస్తుంది. మనకే ఎందుకు వచ్చింది ఇది వచ్చింది, వాట్ యూ కెన్ డూ నౌ అనగానే వెంటనే మనం ఏం చేస్తాం, ఏదో రకంగా దాంతో జీవించే మార్గాల కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ ప్రయత్నం లోపల మనకు కొత్తది కాబట్టి దాన్ని హ్యాండిల్ చేసే ప్రాసెస్ లోపల మనకు విపరీతమైన ఒత్తిడి వస్తుంది. మనం బయటికి వెళ్ళలేము, ఇంట్లో సరిగ్గా ఉండలేము, రకరకాలైన పరిస్థితులు అన్ని కూడా మనని ఛాలెంజ్ చేస్తూ ఉంటాయి. వాటన్నిటిని అడ్జస్ట్ అయ్యి మూవ్ అయ్యే కాలం లోపల వి ఎక్స్పీరియన్స్ టూ మచ్ ఆఫ్ డిప్రెషన్ ఆల్సో. దెన్ స్లోలీ బికాస్ ఆఫ్ సో మెనీ డేస్ ఆఫ్ అవర్ ఎఫర్ట్ మెల్లిగా మనం దానికి యాక్సెప్టెన్స్ వచ్చేస్తుంది. ఇది మన జీవితాల్లోకి వెళ్ళదు, మనం దీంతో పాటే దీన్ని అర్థం చేసుకుంటూ మనం బెటర్ చేసుకుంటూ పోవాలని స్టేటస్ మైండ్ కి మనకు వచ్చేస్తుంది. ఇది డాబ్డా ప్రిన్సిపల్. ఒక గ్రీఫ్ అది ఏదైనా కావచ్చు, అది మహమ్మారి అనుకున్నాం, సడన్ గా మనకు చాలా అత్యంత ఆప్తుడైన వ్యక్తి మన కుటుంబంలో చనిపోతారు, కుటుంబం పెద్ద కావచ్చు, మన పిల్లలు కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అట్లా వచ్చినప్పుడు మనిషి తన ఆంతరంగంగా తను ఎట్లాంటి సంఘర్షణ ఎక్స్పీరియన్స్ అని చెప్పడానికి ఇది. తర్వాత ఒక మనిషి విపరీతమైన ఛాలెంజ్ వచ్చినప్పుడు, ఒక యాంగ్జైటీ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మనకు తెలియకుండా కొన్ని డిఫెన్స్ మెకానిజమ్స్ మన జీవితంలోకి వచ్చేస్తాయి, ఆటోమేటిక్ వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు చాలా మంది టీనేజ్ పిల్లలు ఉంటారు, ఫర్ సమ్ రీజన్ దే రిసార్ట్ టు డ్రగ్ అడిక్షన్ కానివ్వండి, బూజింగ్ అడిక్షన్ కానివ్వండి, సిగరెట్ కానివ్వండి, రైట్, సెక్స్ అడిక్ట్ కానివ్వండి, రైట్, దొంగతనాలు కానివ్వండి, లేదు రౌడీజం కానీ, ఇవన్నీ ఎందుకు చేస్తారు అని అంటే బికాస్ దే ఆర్ ఆల్ డిఫెన్స్ మెకానిజమ్స్. అంటే వాడు ఎక్స్పీరియన్స్ అయ్యే ఆందోళనని ఎదుర్కోవడానికి ఒక కోపింగ్ మెకానిజం బాడీ ఏదో ఒకటి చెప్తుంది మనకి. అవన్నీ మారడప్ అంటే మనకు నష్టాన్ని తెచ్చే మెథడ్స్ కొన్ని అడాప్ట్ చేసుకుంటూ వాళ్ళకి తెలియక ఏం చేయాలో తెలియదు. సో దే డూ ఇట్ దట్. మీరు చాలా మంది పిల్లల్ని, సిగరెట్ తాగే పిల్లల్ని, బాగా తాగే పిల్లల్ని, వాళ్ళందరినీ ఇంటరాక్ట్ అయ్యి తెలుస్తుంది. నాకు ఆ టైంలో వచ్చినప్పుడు కోపం వస్తుంది, ఏం చేయాలో తెలియదు నాకు. మా ఫ్రెండ్ని అడిగితే సిగరెట్ తాగితే పోతుందని చెప్పాడు, సో సిగరెట్ తాగడం మొదలు పెడతాడు. ఇంకో ఫ్రెండ్ సిగరెట్ తాగి తర్వాత అది వాడికి ఆ కోపాన్ని మేనేజ్ చేయడం సిగరెట్ తో కాదు. దెన్ ఇమ్మీడియట్లీ ఏం చేస్తారు, ఇంకో ఫ్రెండ్ ఎవరో చెప్తారు, యూ జస్ట్ గో ఫర్ డ్రగ్, ఇట్ మేక్స్ యూ గుడ్ అని. దాంతో వీడు అలవాటు అవుతుంది వాళ్ళకి, గంజాయి, వీడు, రకరకాల యాషిష్, మార్జువానా, ఇవన్నీ కూడా మనిషిలో ఉన్న యాంగ్జైటీకి ఒక వెంట్ లాగా వాళ్ళు ఉపయోగించుకుంటారు. సో ఇవన్నీ కూడా మనిషికి సంబంధించి ఆటోమేటిక్ వస్తాయి. సో వెరీ ఫ్యూ పీపుల్ గ్రీఫ్ వచ్చినప్పుడు దే ట్రై టు గివ్ ఏ వెరీ బిగ్గర్ మీనింగ్. దిస్ ఇస్ ఆల్సో అనదర్ డిఫెన్స్ మెకానిజం. ఏంటి అంటే మనకు వచ్చిన కష్టాన్ని వేరేళ్ళకు రానియకూడదు. సో వీ ట్రై టు స్పెండ్ అవర్ టైమ్ ఇన్ మేకింగ్ గుడ్ థింగ్స్ టు ఫర్ అదర్స్. ఇది మనిషి జీవితంలో జరిగే ఒక కోపింగ్ మెకానిజం. మనం బెటర్ ఉంటుంది. సో అది ఏ స్టేజ్ లో పోతుంది అనడానికి ఇట్స్ ఎ గ్రాఫ్.
ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్, ఎమోషనల్ సపోర్ట్, గైడెన్స్ అండ్ డైరెక్షన్. అంటే ఒక్కొక్క స్టేజ్ లో ఒక రకమైన సపోర్ట్ సిస్టమ్ ఇస్తే వీ కెన్ కమ్అట్ ఆఫ్ దిస్ అని. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు చాలా మందికి వచ్చిన ఇష్యూస్ ఏంటంటే, ఒకటి యాంగ్జైటీ, రెండోది డిప్రెషన్, మూడోది బోర్డమ్. అంటే ఇది వచ్చిన తర్వాత లాక్డౌన్ పెట్టారు, అందరం ఇళ్ళనే ఉన్నాం. ఇంత టైం వస్తే మనం ఏం చేయగలుగుతాం? మన దగ్గర ఆల్టర్నేటివ్ మెకానిజం లేదు. మనకున్న ఒత్తిడిని ఎదుర్కోవడానికి కానీ, మనకున్న లీజర్ టైం ఎట్లా వాడుకోవడానికి కానీ, బయటికి పోవడానికి లేదు, ఇంట్లో పని చేయడానికి ఏం పని లేదు. ఏం చేస్తాం? సినిమాలు చూస్తాం, వాట్సాప్లు చూస్తాం, మెసేజ్లు పెడతాం, రైట్? ఇవన్నీ చేయడానికి కొన్ని రోజులు బాగానే ఉంటుంది. తర్వాత ఏమవుతుంది? విసుగొచ్చేస్తుంది, ఓరిచ్చేస్తుంది. దాంతో ఏమో ఇప్పుడు ప్రపంచం, రాబోయే ప్రపంచం అంతా ఇట్లే ఉంటుందా? ఇట్లే ఉంటే ఎట్లా? ఇంటికి కావాల్సిన డబ్బులు ఎట్లా వస్తాయి? నేను చేసే ప్రొఫెషన్ లో నేను సెట్ అవుతానా లేదా? నా ఉద్యోగం పోతే మళ్ళీ కొత్త ఉద్యోగం వస్తుందా లేదా? ఇవన్నీ కూడా మన మీద విపరీతమైన ప్రభావం చూపించడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఈ యాంగ్జైటీని ఎట్లా మనం అర్థం చేసుకోవడం? సో మనిషికి సంబంధించి ఈ 3 ట్రయాడ్ ఉంటుంది: థాట్, ఫీలింగ్, బిహేవియర్. ఈ మూడే మనిషిని శాసిస్తూ ఉంటుంది. మనకు వచ్చే ఫీలింగ్ వెనకాల ఒక థాట్ ఉంటుంది. ఫీలింగ్ ని డైరెక్ట్ చేంజ్ చేయడం కష్టం కాబట్టి మన థాట్ ని కనుక రీడిజైన్ చేసుకోగలిగితే మన ఫీలింగ్ చేంజ్ అవుతుంది. మన ఫీలింగ్ మన ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. సో మనకు వచ్చే థాట్ మన ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది, ఆ ఫీలింగ్ మన బిహేవియర్ ను మాడిఫై చేస్తుంది. సో మళ్ళా మన బిహేవియర్ మన థాట్ ని కాంప్లిమెంట్ చేస్తుంది, లేకుంటే కాంట్రడిక్ట్ చేస్తుంది. ఈ 3 ఒకదానికోటి మన ప్రవర్తన మీద, మన ఆలోచనల మీద ప్రభావం చూపించి మనని అది ఆందోళన ఇంకా ఎక్కువ చేసుకోవడమా లేకుంటే తక్కువ చేసుకోవడమా అనేది, ఎలాంటి ఆలోచన చేస్తున్నాం అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక యాంగ్జైటీ ప్రోకింగ్ సిచ్యువేషన్ వచ్చింది, ఇదే వచ్చింది. ఇప్పుడు కరోనా వచ్చింది, బయటికి వెళ్ళకూడదు, వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు మనం వెళ్తున్న గుంపులోనే పక్కకున్న ఎవరో తుమ్మారో, దగ్గారో, ఏదో జరిగింది. ఎవరో అన్నారు ఆయనకు మొన్ననే కరోనా వచ్చింది, పోయిచ్చిండు, మళ్ళీ ఇట్లా అయిందని. వెంటనే ఏమవుతుంది? మన బ్రెయిన్ స్టక్ అయిపోతుంది. నేను వెళ్ళాను, ఆయన దగ్గరే దగ్గాడు, 6 ఫీట్ల దూరం లేను, ఎట్లనో ఏమో నాకు వచ్చిందేమో, కరోనా నాకు వచ్చిందేమో, నాకు కూడా కొంచెం జలుబు వచ్చినట్టు అనిపిస్తుంది, గొంతు మండినట్టు అనిపిస్తుంది, కడుపులో గడివిడి అనిపిస్తుంది, నిద్ర రావట్లేదు, ఎంతో బలహీనంగా అనిపిస్తుంది, రైట్? ఇట్లాంటి భావాలు మొదలైతాయి. మొదలు కాగానే ఏమవుతుంది? దిస్ ట్రిగ్గర్స్ ది యాంగ్జైటీ. యాంగ్జైటీ అంటే ఏంటి? సిచ్యువేషన్ విచ్ ఇస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. అంటే పరిస్థితి మన చేయి దాటిపోయింది అనే భావాన్ని మనం యాంగ్జైటీ అనుకుంటాం. అట్లా యాంగ్జైటీ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మన శరీరంలో ఈ 4 రకాల చేంజెస్ వస్తాయి. ఫిజియలాజికల్ అంటే శారీరకంగా చేంజెస్ వస్తాయి, కాగ్నేటివ్ ఆలోచనలో చేంజ్ వస్తాయి, బిహేవియర్ ప్రవర్తనలో చేంజ్ వస్తాయి, ఎమోషన్ ఫీలింగ్ లో చేంజ్ వస్తాయి. ఈ 4 కలిసి ఒక్కసారి మనిషి మీద దాడి చేస్తాయి ఇన్సైడ్ గా. చూసే వాళ్ళకి ఎందుకంత ఆందోళన పడుతున్నావు, ఏముంది? కానీ ఈ 4 మన మీద దాడి చేసినప్పుడు దీన్ని ఎట్లా ఎదుర్కోవాలో నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. ఐఎమ్ నాట్ ట్రైన్డ్, ఐ నెవర్ థాట్, ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్, బట్ ఇట్ ఇస్ డిస్టర్బింగ్ మై డే. దీనివల్ల ఏం జరుగుతుంది? నాకు నిద్ర రాదు, ఆకలిస్తే కానీ తినబుద్ధి కాదు, మోషన్ వస్తూనే ఉంటది, యూరినేషన్ ఎక్కువసార్లు పోయిస్తాను, కాళ్ళు వణుకుతాయి, చేతులు వణుకుతాయి, గొంతు తడారిపోతుంది, గుండె వేగం పెరుగుతూ ఉంటుంది, గొంతు తడారిపోయేసరికి కాఫ్ వస్తుంది, కాఫ్ వచ్చినప్పుడు ఇది నిజంగానే కోవిడ్ ఏమో, కరోనా అయినప్పుడు కూడా అట్లే కాఫ్ వస్తుందని అన్నారు, ఇప్పుడు నాకు బ్రీతింగ్ రావటం లేదు, ఈ బ్రీతింగ్ రాకపోవడం కూడా దాని లక్షణమేమో. ఈ రెండింటి మధ్య ఏది కోవిడ్ లక్షణాలు, ఏది కరోనా యాంగ్జైటీ లక్షణాలు తెలుసుకోవడంలో ఐ ఫీల్ టెరిబుల్లీ డిసప్పాయింటెడ్. దాంతో ఏమవుతుంది? యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి కూడా పాల్పిటేషన్స్ వస్తాయి, దమ్ము సరిగా రాదు, ఇట్లా అంటా ఉంటారు. సో కోవిడ్ వచ్చిన వాళ్ళకి కూడా లంగ్ ఇన్ఫెక్షన్ డైరెక్ట్ గా ఉంటది కాబట్టి, అది మనం ఓరల్ వైరస్ కాబట్టి గొంతులోంచి ఈజీగా లంగ్స్ పాకిపోతుంది కాబట్టి లంగ్ బాగా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అందులో కూడా మనకు దమ్ము రాదు. సో ఈ దమ్ము రాకపోవడం, ఇది కష్టంగా ఊపిరి పీల్చుకోవడం అనేది రెండింటి లక్షణాలు కాబట్టి దేని లక్షణం మనం తెలుసుకోలేదు. అప్పుడు మనకు విపరీత భయం వేస్తుంది. ఏంటి వచ్చేసింది నాకు, ఇంకా నేను నెక్స్ట్ చనిపోవడమే కావచ్చు నాకు మార్గం,
ఎందుకంటే ఇది చాలా సీరియస్ గా అనిపిస్తుంది. దమ్ము ఆడకపోవడం అనేది చాలా సీరియస్ ఉంటేనే ఆడదట, కానీ నాకు ఇప్పుడే ఆ పరిస్థితి వచ్చిందంటే నాకు తెలియకుండానే ఇన్ఫెక్షన్ చాలా సీరియస్ అయిపోయిందేమో అనిపిస్తుంది. ఇది ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్ లో, పాండమిక్ సిచ్యువేషన్ లో వచ్చే అతి ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే ఇష్యూ యాంగ్జైటీ. సో మరి ఈ యాంగ్జైటీ నుంచి ఎట్లా మనం బయటికి రావడం అంటే, ముందు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యాంగ్జైటీ లక్షణాలని కొంచెం పేపర్ మీద రాసుకోవడం, కరోనా లక్షణాలని పేపర్ మీద రాసుకోవడం. కరోనా లక్షణాలను ఏంగానే అనిపిస్తే ఇమ్మీడియట్గా వెళ్ళి టెస్ట్ చేయించుకోవడం, ఆర్టీపీసీఆర్. సో అది తెలుస్తుంది, ఏది నీకు కరోనా లేదు. ఓ అంటే ఇవన్నీ యాంగ్జైటీ లక్షణాలు. యాంగ్జైటీ లక్షణాలు మరి ఎట్లా బయటికి రావడం? ఫస్ట్ సిచ్యువేషన్ ఏది మన జీవితంలో దాటిపోయింది, మన చేతిలో లేదు అనుకుంటున్నది ఏంటి, ఏది చేతి దాటిపోయింది? ఆర్టీపీసీఆర్ చూస్తే నెగిటివ్ వచ్చింది, ఠీకే, లేదు పాజిటివ్ వచ్చింది, నెక్స్ట్ ఏం చేయాలి? కరోనా వచ్చిన వాళ్ళ సంఖ్య మొత్తంలో 80 to 90% రికవర్ అవుతున్నారు, 5 to 8% ఎక్స్పైర్ అవుతున్నారు, మిగతా 2-3% కొంచెం ప్రొలాంగేట్ అవుతుంది. దట్స్ వాట్ ది డేటా సేస్. I spoke to many doctors who are treating COVID in Hyderabad. First wave lo we worked extensively on the online. రకరకాల దేశాల్లో మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన స్టూడెంట్స్, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, బిజినెస్ మన్స్ అందరూ అక్కడికి వెళ్ళి సడన్ గా లాక్డౌన్ అయిపోయి ఇంట్లో ఆరపతాలు అయిపోయి ఏం చేయాలో తెలియక అక్కడ భార్యాభర్తలు సెపరేషన్ లో ఉండి, తల్లిదండ్రులు పిల్లలు సెపరేషన్ లో ఉండి రకరకాల సమస్యలు ఎంతో మంది యాంగ్జైటీ లోనైనప్పుడు, ఫార్చునేట్లీ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు టాక్ టు సో మెనీ పీపుల్. Fortunate that I am connected with them. Fortunate that they could locate me. Fortunate that during the time media also made a very big effort to connect me with the different people. సో అట్లాంటి పరిస్థితి లోపల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనతో మనకు మాట్లాడుకోవాల్సింది, నాకేదో అయిపోతుంది, ఇట్స్ అ ఫీలింగ్, ఫ్యాక్ట్ ఏంటో చూడాలి. సో మనం కొంచెం కాన్షియస్గా ఉండి ఫీలింగ్ వర్సెస్ ఫ్యాక్ట్. ఆల్ ఫీలింగ్స్ ఆర్ నాట్ ఫ్యాక్ట్స్. మనకు రకరకాలైన నెగిటివ్ భావనలు వస్తూ ఉంటాయి, అవన్నీ నిజాలు కావు. మనం ఎప్పుడైతే మన ఆలోచనని ఆ ఫీలింగ్ మీద ఫోకస్ చేస్తామో, ఫీలింగ్ బికమ్ వెరీ బిగ్. ఇంత పెద్ద శరీరాన్ని మన బ్రెయిన్ లో ఎక్కడో ఒక క్షణంలో మొదలైన ఫీలింగ్ చాలా పెద్దగా మారిపోయి నీ శక్తియుక్తుల్ని, నీ ఆరోగ్యాన్ని, నీ ఆలోచనలు అన్నిటినీ తొక్కుపడేసేదే ఫీలింగ్. మరి ఎట్లా ఈ ఫీలింగ్ ని మనం దాని నుంచి కాపాడుకోవడం ఎట్లా, మనని కంబ్యాట్ చేసుకోవడం ఎట్లా అంటే, నాట్ పేయింగ్ అటెన్షన్. ఫీలింగ్ బలంగా మారడానికి ప్రధాన కారణం పేయింగ్ అటెన్షన్ ఆన్ దట్. మనం ఎప్పుడైతే దృష్టి ఫీలింగ్ మీద పెడతామో ఫీలింగ్ చాలా పెద్దగా మారిపోతుంది. ఎప్పుడైతే మనం అటెన్షన్ డైవర్ట్ చేస్తామో ఫీలింగ్ సప్రెస్ అవుతుంది, ఫీలింగ్ తెచ్చిపోతుంది. కాబట్టి ఈ వేరియేషన్ మధ్యలో ఉండే ఫీలింగ్ వర్సెస్ ఫ్యాక్ట్ సంబంధించి మీతో మీరు మాట్లాడుకోవడం మొదలుపెట్టి, if you can separate it out, I think that is the best method you can do it. అది చేయడం ఒక పార్ట్. రెండో పార్ట్ ఏంటి? బ్రీతింగ్ ఎక్సర్సైజ్. మనం ఎప్పుడైతే ఈ యాంగ్జైటీ జనరేట్ అవుతుందో బాడీలో కార్టిజాల్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, సెరోటోనిన్ లెవెల్ రష్ అవుతుంది, అడ్రినల్ రష్ పెరుగుతుంది. సో వీటి నుంచి మన శరీరాన్ని బెటర్ చేసుకోవాలి అంటే, ఒకటి ఫీలింగ్ ఫ్యాక్ట్ ని సెపరేట్ చేయడం, ఫ్యాక్ట్ మీద ఫోకస్ చేయడం. నేను నిన్న వరకు ఆరోగ్యంగా ఉన్నాను, ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చింది, ఇప్పుడు నాకు యాంగ్జైటీ పెరుగుతుంది, నేను అన్ని రకాల మెథడ్స్ ఫాలో అవుతున్నాను, SMS ఫాలో అవుతున్నాను, శానిటైజ్ చేసుకుంటున్నాను, మాస్క్ వాడుతున్నాను, గ్రూప్స్కి వెళ్ళట్లేదు, నేను బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకుంటున్నాను, మంచి నిద్రపోతున్నాను, రోజు ఎక్సర్సైజ్ చేస్తాను, ఒక 20 నిమిషాలు వాకింగ్ చేస్తాను, ఇంట్లోనే కొంచెం వర్కౌట్ చేస్తాను, ఆ తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తాను. రైట్, ఇవి ఫ్యాక్ట్స్. ఇవన్నీ నిన్ను ఆరోగ్యం ఉంచడానికి చేసే ఫ్యాక్ట్స్. సో వీటన్నిటిని నేను రెగ్యులర్ పాడవుతాను. సో డెఫినెట్లీ యూ విల్ బి హెల్తీయర్. నువ్వు ఎవరు కొత్త వాళ్ళతో ఇంటరాక్ట్ కావట్లేదు, బయటికి అసలు ఎక్కువ పోవట్లేదు, పోయినా సరే ఈ గ్రూపులు ఉన్న వాటి దగ్గరికి పోవట్లేదు, దెన్ యూ ఆర్ ఫాలోయింగ్ ఆల్ ద మెథడ్స్ టు బి హెల్తీ. సో దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. సో ఫీలింగ్ వర్సెస్ ఫ్యాక్ట్ కనుక మనం టేబుల్ వేసుకుంటే, ఫ్యాక్ట్స్ ఆర్ యు ఆర్ అబ్సల్యూట్లీ ఎగ్జిక్యూటింగ్ యాజ్ ఇట్ ఈస్, దెన్ ఆటోమేటికలీ యువర్ యాంగ్జైటీ ఓవర్కమ్ ఫ్రమ్.
ఇంకా ఇది అయినా సరే నేను ఇవన్నీ చేసుకున్నా సరే నేను బయటికి రావలేకపోతున్నాను అంటే దట్స్ ద ఫస్ట్ సిచ్యువేషన్ యూ నీడ్ టు థింక్ దట్ యూ మస్ట్ కన్సల్ట్ ఏ సైకాలజిస్ట్. Then you can take the help and with the effort you can definitely come out of that situation. So if you can start talking to yourself, that will be more helpful, and you can definitely process yourself, then you become more healthier. ఈ సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎందుకు వస్తుంది? ఇట్లాంటి పరిస్థితుల లోపలనే యాంగ్జైటీ కాస్త చాలా రోజులు అయ్యి ఎవరికి చెప్పకుండా వాళ్ళు మదనపడి నిద్రపోకుండా తిండి బంద్ చేసి దెన్ ఇట్ స్లోలీ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ డిప్రెషన్. డిప్రెషన్ పోగానే జరిగే అతి ప్రమాదకరమైనది ఏంటంటే సూసైడల్ ఐడియేషన్. ఈ సూసైడల్ ఐడియేషన్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే వాళ్ళకి లోపల సజెషన్స్ వస్తూ ఉంటాయి. నువ్వు చచ్చిపో ఉండాల్సిన అవసరం లేదు, దేనికోసం ఉంటున్నావు, నీకు ఎవరు లేరు అని చాలా ప్రెస్సింగ్ సజెషన్స్ వచ్చేసరికి దే రియలీ డోంట్ నో దట్ ఇదంతా నిజమే అనుకుంటారు. ఈ వచ్చే ఫీలింగ్స్ అన్ని నిజమే అనుకుంటారు. ఈ సజెషన్స్ అన్ని కరెక్టే అనిపిస్తుంది. నా శరీరం నుంచి వస్తున్నాయి కదా, నా బ్రెయిన్ నుంచి వస్తున్నాయి కదా, సో దే ఆర్ రియల్. సో వాట్ ఫర్ ఐ షుడ్ లీవ్? దిస్ ఈజ్ ఏ వెరీ డేంజరస్ థింగ్. అది డబ్బున్నోళ్ళు కానీ, డబ్బు లేకపోని కానివ్వండి, ఆరోగ్యవంతులు కానీ, శారీరకంగా బలంగా ఉన్న వాళ్ళు కానివ్వండి, సోషల్ గా స్ట్రాంగ్ గా ఉండని కానివ్వండి. ఇప్పుడు మనం సూసైడ్ లాస్ట్ 1-2 years నుంచి చూస్తే కనుక చాలా సెలబ్రిటీస్ చచ్చిపోతున్నారు. ఎందుకు చచ్చిపోతున్నారు అంటే ఇట్స్ ఎ ప్రాబ్లం. చాలా మంది అనుకున్నట్టు సూసైడ్ క్షణికంలో తీసుకోరు. క్షణికంలో నిర్ణయం తీసుకొని జస్ట్ 1%, 2%. బట్ హిడెన్లీ దే హ్యావ్ దిస్ మూడ్ డిజార్డర్ ఉంటుంది వాళ్ళకి. చాలా మంది మీడియాలో వీళ్ళు సెలబ్రిటీ మాట్లాడుతాడు, ఒక్క క్షణం ఆలోచించు బతికిపోతావు, ఒక్క క్షణం ఆలోచించు. తప్పది. ఒక్క క్షణం ఆలోచించు కాదు, వాళ్ళు దాదాపుగా ఒక 5-6 నుంచి అదే ఆలోచిస్తూ ఉంటారు. ఎట్టా చచ్చిపోవాలి, ఎవరెవరు చచ్చిపోతున్నారు, వాళ్ళు డేటా కలెక్ట్ చేస్తారు, ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తారు, ఈజీ మెథడ్స్ ఆఫ్ కిల్లింగ్ ఏంటి అని ఇవన్నీ ఆలోచిస్తారు. కాబట్టి ఈ ఒక్క క్షణం ఆలోచిస్తే మనం ఉండిపోతాం అనేది ఏంటంటే అప్పుడు స్పాంటేనియస్ గా ఎక్స్పీరియన్స్ అయ్యి చచ్చిపోయారు. కానీ ఎక్కువ శాతం 80 to 90% ఆఫ్ ద పీపుల్ హూ కమిటెడ్ సూసైడ్ దే హావ్ బీన్ ప్లానింగ్ టు కమిట్ సూసైడ్. దీన్ని MDD అంట, మేజర్ డిప్రెషన్ డిజార్డర్. ఇది జబ్బు. ఇది మోటివేషన్ల వల్ల కానీ మామూలుగా మనం మాట్లాడితే కానీ తగ్గిపోదు. దే నీడ్ ఏ ప్రొఫెషనల్ హెల్ప్. మనం మీడియాలో కూడా చాలా రాంగ్ థింగ్స్ ప్రొజెక్ట్ అయి ఉన్నాయి ఈ డిప్రెషన్ కి సంబంధించి. మాట్లాడితే తగ్గదు, ఇంటోళ్ళు మాట్లాడితే తగ్గదు, పక్క ఫ్రెండ్స్ మాట్లాడితే తగ్గదు, మోటివేషన్ క్లాసులు వింటే తగ్గదు, అది జబ్బది. సో కాబట్టి అలాంటి హెల్త్ కేర్ లోకి తీసుకెళ్లి వాళ్ళను హెల్ప్ చేస్తేనే దే విల్ బి ఏబుల్ టు కమ్ అవుట్ అండ్ దే మేక్ వన్ సెల్ఫ్ టు బి వెరీ హెల్తీ. సో అట్లాంటి స్టేట్ ఆఫ్ మైండ్ ఉన్న వాళ్ళు ఫస్ట్ మీటింగ్ ఏ ప్రొఫెషనల్. అండ్ మీ అబ్జర్వేషన్ లాగ్ బుక్ కూడా రాసుకోవడం, ఒక ఎమోషన్స్ ఎట్లా అవుతున్నాయి అని. సో ఒకటి మైండ్ఫుల్ మెడిటేషన్ అంటాము, తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం బెటర్ అంటాం, ఎంగేజ్ ఇన్ ఫిజికల్ వాక్. అండ్ ద బెస్ట్ మెథడ్, యాంగ్జైటీ ఉన్న వాళ్ళకు బెస్ట్ మెథడ్ చేయాల్సింది ఏంటంటే ప్లేయింగ్ ఏ గేమ్ ఈజ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కొందరికి ఈ జనరలైజ్ యాంగ్జైటీ డిజార్డర్ ఉంటుంది, GAD అని అంటాం. వీళ్ళకి ఏ కొత్త ఛాలెంజ్ వచ్చినా సరే, కొత్త ఉద్యోగంలోకి వెళ్తున్నారు యాంగ్జైటీ జనరేట్ అవుతుంది, కొత్త సిచ్యువేషన్ వచ్చింది యాంగ్జైటీ వస్తుంది, కొత్త ప్లేస్కి వెళ్ళాలి యాంగ్జైటీ వస్తుంది, కొత్తది నేర్చుకోవాలి యాంగ్జైటీ వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితి లోపల, ఈ పాండమిక్ సిచ్యువేషన్ లోపల దేర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ ఇట్లాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకు ట్రిగ్గర్ అవుతాయి, చాలా పెద్దగా మారేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు డేలో దే హ్యావ్ టు మేక్ ఇట్ ఎ పాయింట్ దట్ ఒక ఆట ఆడడము, వాకింగ్ చేయడము, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడము, దిస్ అండ్ టూ మచ్ ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ఉండడం. మన బ్రెయిన్ మనం తీసుకెళ్తుంది 2024 ఏం చేయాలి, 2025 ఏం చేయాలని అన్ని ప్లాన్ చేస్తూ ఉంటాం. దిస్ ఇయర్ ఆఫ్ లివింగ్, జస్ట్ లివింగ్, డోంట్ ప్లాన్ ఎనీథింగ్. దేర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ వన్స్ అగైన్ దే బూమరాంగ్, అవి కాలేకపోయిందనే ఒక డిసప్పాయింట్మెంట్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి జస్ట్ లెర్న్ టు లీవ్ అండ్ గో విత్ ద సజెషన్స్. I think that you definitely overcome from this anxiety and it makes you become more helpful. It's already 6, నాకు ఇంకో వేరే అపాయింట్మెంట్ ఉందండి. Thank you very much for giving this opportunity. Hope that this suggestions will help you, all of you. And we are maintaining one helpline, WhatsApp helpline. అంటే కోవిడ్ లో ఎలాంటి సిచ్యువేషన్స్, భయము, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇట్లాంటి అయితే కనుక immediately will respond. The number is 9390771469.
దీనికి మెసేజ్ పెడితే we respond. It's already in so many groups. This number is there. You can utilize and make use of it. Thank you very much for this opportunity. I hope that will be more useful for you. Thank you.